మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇది భీష్ముని ప్రార్థనలో ఆంతర్యం. పోతన గారు రాసినవి సామాన్యమైన పద్యాలు కాదండి. 3 పద్యాలు 3 ఉపనిషత్తులు. కావాలంటే చూడండి, అందులో తాత్వికార్థం. త్రిజగన్మోహన నీలకంతి తను ఉద్దీపింప, 3 లోకాల్ని మోహింపజేసేటువంటి శరీరం లలితాదేవి శరీరం. అది సౌందర్య లహరి ఆవిడ. శ్రీకృష్ణుడు అంటే లలితాదేవి, లలితాదేవి అంటే శ్రీకృష్ణుడు. అందుకే అంత అందంగా ఉంటాడు. అది స్త్రీ సౌందర్యం. అందుకని జగన్మాయ, జగన్మాత తేడా లేదు. అందుకే విష్ణుమాయ, జగన్మాత, జగన్మాయ. అమ్మవారికి మాయ తెలుసు, విష్ణువుకి తెలుసు, శివుడికి బ్రహ్మకి తెలియవు. వాళ్ళు దాని జోలికి పోరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. అవతారాలన్నీ విష్ణువు ఎత్తుతాడు, లేదా అమ్మవారు ఎత్తుతుంది. ఇంకొకరికి పని లేదు. రాజరాజేశ్వరి దేవి, మహాకాళి, మహాదుర్గ, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహిషాసురమర్దని, అన్ని అవతారాలు అమ్మవారే. దసరాకి 10 రూపాలు, దశావతారాలు ఈయన. ఆవిడ 10 అవతారాలు, ఈయన 10 అవతారాలు. అందుకే నారాయణి, గోప్త్రి, గోవిందరూపిణి. ఇవి చూసుకుంటే అర్థం. లలితా సహస్రం వేరు, విష్ణు సహస్రం వేరు కాదు. అది స్త్రీ రూపం, ఇది పుంరూపం. అందుకే ఆ 2 ప్రసిద్ధమైనవి. ఆ త్రిజగన్మోహనమైన కాంతి అంటే ఏమిటి? అనంతుని చర్యలో అన్ని భాగాలే. ఇది మనం చేశామనుకోవడం వల్ల మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకని ఇది నీలకాంతిలో పడిపోయానయ్యా నేను. నాకేం కర్తవ్యం తెలిస్తే కదా. నాకు ఏది తోచిందో అది చేశాను. జీవుని నన్ను ఏం చేయమంటావు? రాత్రి వాడు వచ్చి అలా మాట్లాడతాడా? పొద్దున్న ఇలా యుద్ధం చేయకపోతే ఏం చేయమంటావు నన్ను? నిజంగా నేను సేనాధిపతిని కదా, మరి నేను చేయాలి కదా. చేద్దామంటే అవతల ఏమిటి? ధర్మం. మనవాళ్ళు పక్కనెట్టు, మనవాళ్ళ మీద మమకారం కాదు, ధర్మం. పాండవులు ధర్మం కోసం పోరాడుతున్నారు, నాకు తెలుసు. నేను ధర్మాన్ని బాధిస్తున్నాను, పాండవుల్ని కాదు. పాండవులకు ఏదైనా మమకారం ఉందేమో నా మీద యుద్ధం చేస్తుంటే, కానీ నాకు వాళ్ళ మీద మమకారం కాదే, ధర్మం. మరి ఇక్కడెందుకు నిలబడ్డామంటే ఏం చేయను? నా కారణాలు నావి, నా ప్రతిజ్ఞలు నావి, నా బలహీనతలో బలాలు అవి నావి. అంచేది ఈసారి కూడా మొత్తం అలీనవాడివి నువ్వు కదా. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తేజనా యత్కర్మాచరితం మయాచ భవత ప్రీత్యై భవత్యవతు. నీ ఆట కోసం దీన్ని సృష్టించుకున్నప్పుడు మేమేం చేసినా అది నీ ఆటలో భాగం. మళ్ళీ మాకెందుకు ఇస్తావు వాట? అంచేది నేను ఈ వాటాలు పుచ్చుకోదలుచుకోవాలి. ఆ పాపాలేవో పుణ్యాలేవో నువ్వు అనుభవించురా, వచ్చేయి, వేసేయి. పైగా సామాన్యుడా, నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందం ప్రాభాత నీరజబంధు ప్రతిమానచేలము పైన్ రంజిల్లా బాలసూర్యుల్లా ప్రకాశించే ఆ చేల చెరకు ఎంత అందంగా ఉందయ్యా. అది చుట్టి తీసేవయ్యానని చక్రం ఎందుకయ్యా? ఆ చేల చెరుకు మెడ చుట్టూ చుడితే ఉరైపోలేదా? అంత అందమైనటువంటి చెంగుతో నా ప్రాణం పోతే నాకు చెంగుని వెళ్ళిపోతానయ్యా స్వర్గానికి. నేను నాకు ఆనందమయ్యా, అష్టవసువుల్లో కలిసిపోతాను. నాకు ఎందుకయ్యా ఇది? నువ్వు మోక్షమే ఇస్తే మరీ ఆనందం. నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యం వై విజృంభింప. మా అర్జునుడు ఎంత ఎంత అదృష్టం చేసుకున్నాడు. అంత త్రిజగన్మోహనమైన నీలకాంతి, ఆ ఎర్రటి చేల చెరుగు, ఆ అలకలు అల్లలనాడగా ముద్దు గొలిపేటువంటి మోము రామావతారంలో విశ్వామిత్రుడు చూశాడు. ఈ అవతారంలో మా అర్జునుడు రోజూ చూసి బావా బావా అంటున్నాడు. భగవంతుణ్ణి బావా అనే అదృష్టం దొరికిందయ్యా మా అర్జునుడు. ఎంత అదృష్టవంతుడు. మా విజయం చేరుడు వన్నే కాడు. ఇది తాత్వికార్థం. ఇక 2వ పద్యం చూడండి. ఆణిముత్యం కఠోపనిషత్ సారాంశం అంతా హయరింఖాముఖ పద్యంలో ఉంది. హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్థానకోపేతమై రజజాత శ్రమతోజ బిందుయుతమై రాజుల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వేట్క అని నా శస్త్రాగతిన్ చాలా నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతు నశ్రాంతమున్. సర్వోపనిషత్తుల సారం భగవద్గీత. ఇదే భగవద్గీత సారం ఈ పద్యంలో ఉంది. గమనించిన ప్రతిపదార్థం చెప్పొదిలే కూడా దీనికి. 10వ తరగతిలో ప్రతిపదార్థమే చెబుతాం, కానీ 10 ఏళ్ల తర్వాతైనా అసలైన పరమార్థాన్ని చెప్పాలి. గమనించండి పండితులు, తెలుగు ఉపాధ్యాయులు ముఖ్యంగా మీ సౌకర్యం కోసం చెబుతున్న పండితులకు తెలిసింది. హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాల కోపేతమై. హయ గుర్రములు, రింఖ గిట్టలు, ముఖ వాటి కొసలు. ఆ గుర్రాలు పరిగెడుతూ ఉంటే ఆ గిట్టల కొసల నుంచి దుమ్ము రేగిందిట. ఆ ధూళి ఎగిరి 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 శ్రీకృష్ణుడు శిరస్సు మీద పడింది, ఆ నుదుటి మీద. పరిన్యస్త అలక ఉపేతమే. అక్కడ అప్పటికే చెమట పట్టింది. మరి వేగంగా రథం తోలుతున్నాడుగా చెమట పట్టింది. అందుకని ఈ ముంగురులు ఇలా వంకరగా గిరజాలుగా ఉన్నవి ఇక్కడోటి అర్ధచంద్రాకారంలో అలా అద్దుకున్నాయి. ఆయన నల్లటివాడు కాబట్టి సరిగ్గా కనపడటం లేదు, కానీ లేకపోతే ఇంకా అందంగా ఉంటాయి. ఈ ధూళిలో కలిసి లేత ఎరుపు రంగులో ఉన్నాయి. ఆ అద్దుకున్న ముంగురులు, కమ్ముకున్న ధూళి ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయి. నీ ముఖం చూడడానికి ఎంత బాగుంది అంటే నాకు అర్థం కాదండి. చెమట పట్టిన ముఖం అందంగా ఉంటుంది, దానికేం పర్వాలా. చెమట ముత్యాల బిందువుల్లో ఉంటుంది ఒక్కోసారి, అది బాలభాగాన్ని బట్టి ఉంటుంది.
ముంగురులు అద్దుకున్నా కూడా అందంగా ఉండదు. కానీ దుమ్ము కొట్టుకుపోయిన మేము ఎప్పుడూ అందంగా ఉండదు. మరి ఆ దుమ్ముని ఇక్కడ అలంకారంగా అందంగా పోతన గారు ఎందుకు వర్ణించాడు? ఏమైనా వెర్రివాడా? పైగా మూలంలో కూడా ఉంది ఆ విషయం, ఆ వర్ణన. మరి ఎందుకు ఆ దుమ్ము ఆయనకు అలంకారం ఎందుకు అయింది అంటే భగవద్గీత అర్జునుడు మాత్రమే వినలేదు, అశ్వాలు కూడా విన్నాయి. 4 అశ్వాలు ఉన్నాయి ఇక్కడ. శనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత. రథం అక్కడ పెట్టిన తర్వాత అశ్వాలు ఇంటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ 2వ శనివారమా? అక్కడే ఉన్నాయి ఇవి. అవి విన్నాయి, అవి అర్థం చేసుకున్నాయి. అశ్వాలకి భగవద్గీత అర్థమవుతుందా? మనుషులకే అర్థం కావట్లేదు ఇప్పుడు. అశ్వాలకు అర్థమవుతుంది. భగవంతుడికి భాష ఉండదు, దాని హృదయం నుంచి హృదయానికి మాట్లాడతాడు. అంచేత అశ్వహృదయం ఒక శాస్త్రం ఉంది. ఆ అశ్వహృదయానికి ఈ అంతరాత్మ యొక్క హృదయం, అంతర్వాణి హృదయం, అచ్యుత హృదయం ఇది. ఈ అచ్యుత హృదయం ఆ అశ్వహృదయానికి అర్థమైంది. ఏమిటి భగవద్గీత సారాంశం? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ. నువ్వు పని చేయి, ఫలితాన్ని నాకు సమర్పించు. మయ్యర్పిత మనోబుద్ధికి మామేవేష్యస్య సంశయ. ఫలితాలను నాకు సమర్పించు. అంచేత గుర్రాలు తమ పని తాము చేసే. ఇవి పాండవుల పక్షాన ఉన్నా కౌరవుల పక్షాన ఉన్న గుర్రాల పని పరిగెట్టడం. అంచేత పరిగెట్టిన ఫలితం దుమ్ము. గుర్రాలు పరిగెట్టిన గుర్రాలకు జీతం ఇస్తారు, వీడిని గడ్డేస్తారు. తర్వాత అది కూడా దుర్యోధనుడు ఏమేస్తాడు? వాడు దుంటూనే ఉంటాడు. వీటికేం వేస్తాడు? శ్రీ అర్జునుడు కాబట్టి కొంత వేస్తాడు, అది కూడా శ్రీకృష్ణుడే వేయాలి. అవి పక్కనట్టండి. గుర్రాలకు ఫలితం ఏముందండి? దుమ్ము తప్ప. అంటే పరమాత్మ నువ్వు మమ్మల్ని స్వయంగా నడిపిస్తూ ఉన్నావు కాబట్టి ఈ జీవితం అనే కురుక్షేత్రంలో మేము పరిగెడుతున్నాం. మేము గుర్రాలం పరిగెట్టడం తప్ప మేమేం చేయలేం. కళ్ళకు గంతలు కట్టేశారు. మాకు పాండవులు ఎవరో కౌరవులు ఎవరో ఎవరిని చంపాలో, బాణం వేస్తే ఎలా కాపాడుకోవాలో కూడా తెలియదు. అందుకే అవి పాపం బాణాలు పడి బాధపడుతుంటే పరమాత్మ స్వయంగా నకనై మీద కండూన్ పాండవస్యందనాశ్వ జాగ్రత్తగా చేత్తో నిమిరి గోడతో రాసి ఆ బాధ వాటికి పోయేలాగా కాస్త సైతుగా ఉండేలా చేశాం. అందుకని మాకేం తెలియదయ్యా, మేము నువ్వు చెప్పినట్టుగా నడుస్తున్నాం. అంచేత ఫలితం నీదే. ఆ ఫలితం ఏడు దుమ్ము. మేము చెప్పినట్టు మీరు విన్నారు కాబట్టి, అంత వేగంగా పరిగెత్తారు కాబట్టి, మీరు ఫలితంగా సమర్పించిన దుమ్ముని నేను నుదుటి మీద అలంకారంగా ప్రకాశింపజేస్తున్నా, అలంకారంగా ధరిస్తున్నా అని గుర్రాలకి భగవద్గీత సారాంశం అర్థమైనందుకు భగవంతుడు ఆనందించి ఆ ధూళిని అలంకారంగా భావించాడు. అందుకని అందంగా ఉంది దుమ్ముతో కూడా బొమ్మ. హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై అంటే అర్థం అది. మనం భగవద్గీత సారాంశంగా మన కర్తవ్యాలు కూడా భారతదేశం పట్ల, మన కుటుంబం పట్ల, మన గ్రామం పట్ల మనం చెయ్యాలి. విజయనగరం జిల్లా చింతపల్లి మండలంలో ఒక ఇల్లాలు భర్త చనిపోతే ఏడుస్తూ 2 గంటల పైన ఏడిచి ఓట్లు అయిపోతున్నాయని తెలుసుండి 5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి ఓటేసిందండి. ఆ ఇల్లాలకి నమస్కారం, ఆ రాజకీయ చైతన్యం ఉన్నందుకు. మామూలుగా అయితే కొన్ని కుటుంబాల్లో ఏమంటే బుద్ధి లేదు, ఓట్లు ఎక్కువైనాయా మొగుడు పోతే, మరి నువ్వు ఏడితే మొగుడు వస్తాడా? ఏడిచావు 2 గంటలు ఏడిచావు, 26 గంటలు ఏడిచిన వస్తాడా? దేనికి ఏడుపంతా ఎదురుపడ చూడడానిక? అంత దుఃఖంతోనే ఆ ఇల్లాలు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి, పోనీ ఏదో దగ్గరలో లేదు పోలింగ్ కేంద్రం, అక్కడ అన్నీ గిరిజన స్త్రీ ఆవిడ. ఎవరండి ఈ దేశంలో గిరిజనులకి? నాకు అనుమానం చదువు చెప్పి పాడు చేస్తున్నారేమో వాళ్ళని అనిపిస్తుంది. ఈ ఇంగ్లీష్ చదువులు చెప్పడం అంతా దౌర్భాగ్యం ఇంకోట్లేదు. రామాయణ భారతాలు ఏవో చెప్పాలి, వాళ్ళకి చెప్పక్కల, వాళ్ళకి తెలుసు. ఇంత కర్తవ్యనిష్ట ఉంది గిరిజన స్త్రీలు. అది విశాఖపట్నం జిల్లాలో మళ్ళీ గిరిజన గ్రామంలోనే ఒక ఆవిడ 92 ఏళ్ల ఆవిడ మంచం సవారీ కట్టించుకుని మంచంలో పడుకుని వచ్చి ఓటేసింది. మనం మధ్యతరగతి మానవులం టీవీలో చర్చలు జరుగుతుంటే రిమోట్ మారుస్తూ వింటూ ఉంటాం తప్ప వెళ్ళి ఓట్లు వేయం మనం. కానీ ప్రజలకి మూర్ఖులండి, వాళ్ళకి ఎన్నుకోవడం చేత కదండి. అబ్బాయి నీకు తెలుసు నువ్వు ఓటు వేయవు, వాడు వేస్తే వాడిని ఆక్షేపిస్తావు. వాళ్ళ అవసరాలు చూసుకుంటారండి. మనకి మంచిదే, నీ అవసరాలు నువ్వు చూసుకోలేదా? వాళ్ళు ఏం చేస్తారండి సామాన్య ప్రజలు? వాళ్ళు దేశాన్ని మొత్తం మార్చలేరు. వాళ్ళు ఏ దశకు వచ్చారంటే ఈ దేశంలో వీళ్ళ అవినీతిని మనం మాన్చలేం కాబట్టి మనకింత బారేస్తే పోయే, వాడు ఏం తింటే మనకే. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి అని ప్రజలను అనడానికి లేదు. వాళ్ళు అలా అయిపోయారు, వాళ్ళు అలా చేసేసారు. ఇది మొత్తం మార్చాల్సింది మేధావి వర్గమే. మేధావులు పట్టణాల్లో కూర్చుంటే కష్టం, పల్లెటూళ్ళలోకి వెళ్ళాలి. ప్రసంగాల ద్వారా, మాటల ద్వారా, వ్యాసాల ద్వారా, ఊరేగింపుల ద్వారా, ఉద్యమాల ద్వారా వెళ్ళాలి. ప్రజల్లో ఒక చైతన్యం కలిగిస్తే వాళ్ళు అనుకున్న ధర్మానికి ఓటు వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. భర్త పోయినా సరే, మంచం సవారీ అయినా సరే. అది నా దేశ రాజకీయ చైతన్యం. వాళ్ళని అనడానికి మనం ఎక్కడ సరిపోతామండి? మేధావుల్లో ఉంది లోపం అంతా, గిరిజనుల్లోనూ హరిజనుల్లోనూ కాదు. అంత గొప్ప చైతన్యం అంటే ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. అంచేది అశ్వహృదయం అంటే భగవద్గీత అర్థమైంది వాటికి, అవి చేసే. కాబట్టి పరమాత్మ ధూళిని అలంకారంగా స్వీకరించాడు. రజజాత శ్రమతోయ బిందుయుతమై. ఆ వేగం పెరగడం వల్ల ఆ చెమట పట్టింది, ఆ చెమట బిందువులతో అందంగా ఉంది ముఖం. అంటే చెమట పసిపిల్లాడు మట్టిలో ఆడుకుని వస్తే తల్లి వెంటనే ఇలా పట్టుకుని నా బంగారు కొండ అని మట్టి మొహాన్ని ముద్దెట్టుకుంటుంది.
ముందు ముందు అర్జునుడి మాటల్లో చూస్తాం భీష్ముడి గురించి ఆ విషయం. దుష్యంతుడు భరతుడిని ముద్దు పెట్టుకున్నప్పుడు అలాగే మనకి ఎంత సాహిత్యం ఉంది ఈ మట్టి ముద్దుల మీద. మట్టి ముద్దలమైనా మనకు అర్థం కావట్లేదు, కానీ మట్టి ముద్దుల మీద చాలా సాహిత్యం ఉంది మనకి. అసలు మట్టి అంటేనే ముద్దు. తల్లి పిల్లవాడిని ముద్దు పెట్టుకున్నా, పిల్లవాడు తల్లిని ముద్దు పెట్టుకున్నా మట్టి వాసన వస్తుంది సహజంగా. ఎందుకంటే గర్భిణీ స్త్రీకి మట్టి అంటే ఇష్టం, అందుకని మట్టి వాసన వస్తుంది. మట్టి వాసన శుభప్రదం, అందుకే నా మట్టి ముద్దులండి ఇవన్నీ. అలానే ఎంత అందంగా ఉన్నాడు ఆయన. జయమున్ పార్థునకిచ్చువేట్క, అర్జునుని ఎలాగైనా జయింపజేయాలనే ఉద్దేశంతో అని నా శస్త్రాగతించాలనొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమున్. నా శస్త్రాగతి, నా బాణాల దెబ్బలకు తట్టుకోలేక అర్జునుడి చేత పోరిస్తూ ఉన్నటువంటి మహానుభావుణ్ణే నేను ప్రార్థిస్తున్నా అన్నాడు ఇక్కడ. ఇంకొక మాట, కుప్పించు ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్లగప్పి కొనగా. ఆయన కిందికి దూకాట. ఒకసారి ఆ కుండలాల కాంతి ఆకాశం అంతా కమ్మేసింది. ఎందుకని ఆ కుండలాలు ఎవరివి? తాటంక యుగళీభూత తపనోడుపమండల. ఒక కుండలం సూర్యమండలం, ఒక కుండలం చంద్రమండలం అమ్మవారికి. ఆ అమ్మవారే శ్రీకృష్ణుడు. అందుకే ఆకాశానికి ఎప్పేసింది. ఆకాశంలో ఉండేవాళ్ళు ఎవరుంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరే, మరొకరు ఉంటారా? ఎన్ని నక్షత్రాలు ఉంటే ఎవరికి కావాలి? సూర్యుడు పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు. ఇంకో మాట, ఉరికినను ఓర్వక ఉదరంబులోనున్న జగముల రేగున్న జగతి కదల. ఇంకా పూర్తిగా అద్వైత సిద్ధి కలగలేదు అనడానికి ఈ వాక్యం ఉదాహరణ. ఆయన ఒక్కసారిగా కిందికి దూకేసరికి లోపల ఉన్న జగాలన్నీ కూడా జగాల బరువుకు తట్టుకోలేక, ఆయనంటే ఆయనలో 14 లోకాలు ఉన్నాయి. ఆ 14 లోకాల బరువుకు తట్టుకోలేక బయట ఉన్న లోకం అదిరిపోతుంది. జగతి కదలా అన్నాడు. జగము జగతి అద్వైతం తెలిసినవాడు కాబట్టి పోతున్న రెండు ఒకటే శబ్దం వాడాడు. కారణం ఒకసారి ఆలోచించండి. జ్ఞానం ఎటువంటిదో కొంచెం కించిత్తు తేడా ఉండేది. స్వల్పమైన అజ్ఞానం అంటే ఏమిటో చూద్దాం ఒక్కసారి. పితామహుడిని పక్కనట్టండి, ఆయన గురించి కాదు మన గురించి ఈ మాట. 14 లోకాలు ఆయన లోపల ఉన్నాయా? కింద ఈ లోకం గడగడలాడుతుంది అంటే 14 కాకుండా 15 ఉన్నాయా? లెక్క 14. అలాగని 13 ఆయన లోపల ఉండి ఒకటి బయట ఉంటే ఆయన పరిపూర్ణుడు కాడు. అంచేత అద్వైత జ్ఞానం ఇంకా పరిపూర్ణంగా కలగలేదు కాబట్టే 3 నెలలు ఆగాల్సి వచ్చింది. విష్ణు సహస్రం చెప్పవలసి వచ్చింది. శాంతి పర్వంలో ధర్మాలు చెప్పవలసి వచ్చింది. మనిషి అంపశయ్య మీద కానివ్వండి, పట్టు పరుపు మీద కానివ్వండి, ప్రశాంతంగా పడుకుని ఆలోచించుకుంటే తప్ప అద్వైత జ్ఞానం కలగదు. అందుకని మానసికమైనటువంటి సన్యాసంతో పాటుగా భౌతికమైన సన్యాసం కూడా సమస్త బంధాలు వదులుకోవడం ఎందుకు అవసరం అంటారు అంటే, అప్పుడు కానీ పూర్తిగా ఆ శాంతి కలగదు. ఇంకా ఏదో బంధాలు ఉంటూ ఉంటే కొంచెం మళ్ళీ లాగుతూనే ఉంటుంది. ఇవి ఏమీ లేకుండా అంపశయ్య మీద పడుకున్నాక అప్పుడు ఆయన ఆలోచించుకున్నాక అర్థమైంది. ఇంకా కొంచెం తేడా ఉండడానికి ఇది ఒక ఉదాహరణ. లోపల ఉన్నవన్నీ బయట ఉన్నవి. లోపల 13 బయట 1 ఉంటే ఈ వాక్యం భగవంతుడు పరిపూర్ణుడు కాడు. లోపల 14 ఉన్నాయి అంటే ఈ వాక్యం తప్పు. బయట లోకం ఉంది, జగతి కదలా అనడానికి ఏ జగతి కదిలింది? అంచేత బయట ఆయన ఉన్నాడు అని లోపలే ఉన్నాయి, మొత్తం అంతా భగవంతుని యొక్క గర్భంలోనే ఉన్నాయి. ఆయన బయట వేరే రూపంతో ఉన్నాడు అనుకోవడమే ఒక భ్రమ. ఇంకా ఆ భ్రమలోంచి పోలేదు ఆయన. అలాగే చక్రంబు తోతించి చనుదించు రయమున పైన ఉన్న పచ్చని పటము గదల. ఇలా చక్రం పట్టుకుని వచ్చాడని పోతన గారు చెప్పాడు ప్రత్యేకంగా. ఆయనకి అది కాస్త ఉదాత్తమైనటువంటి భావన, ఇంకాస్త ఉద్రేకంగా ఉంటుంది, మనకు కాస్త ఉత్సాహంగా ఉంటుంది. చక్రం కూడా తెచ్చేట అంటుంది. అందుకని వచ్చేసరికి ఇలాగా ఆ పైన ఉన్న పచ్చని పటం, ఆ పచ్చని పీతాంబరపు చెంగు ఇలా వాలేసరికి ఆ చెంగుతోనే నన్ను ముడేసేస్తే బాగుండి అనుకుంటున్నాడు ఆయన. వెనకాల కీడు వస్తున్నాడు. తర్వాత పద్యంలో చూస్తాం సింహం మీదకి, ఏనుగు మీదకి దూకే సింహంలా వచ్చాట. అయినా కానీ భీష్ముడిని ఎందుకు సంహరించలేదంటే ఇంకా కొంచెం అహంకారం కాదు, నేను అనే భావన పోలేదు. దానికి 3 ఉదాహరణలు. మొదట త్రిజగన్మోహన పద్యంలో మద్విష నా శస్త్రాగతించాలనొచ్చియు పోరించు మహానుభావుని అన్నాడు. హయరింకాముఖ అనే పద్యంలో నా శస్త్రాగతిని చాలా నొచ్చియు పోరించు మహానుభావుడు. ఇవి నేను వేసిన బాణాలు, నేను ఇంత గట్టిగా వేసా, నేను కృష్ణుడిని బాధ పెట్టగలగా అనేటువంటి భావన ఇంకా పోలేదు. అలాగే చివరి పద్యంలో కుప్పించి ఎగసిన కూడా మద్విషిక వృష్టి. ఇది నేను, నా ధనుస్సు, నా బాణము, నా పరాక్రమము, దానివల్ల ఇన్ని పరిణామాలు జరిగాయి అనేటువంటి స్వల్పాతి స్వల్పమైన 0.000 పాయింట్ అనేదో అంటారే, ఆ కించిత్తు బాపత అహం పోకపోవడం వల్లే ఇంకా భీష్ముడు ఆయన్ని చక్రం పెట్టి చంపలేదు, వెనక్కి వెళ్ళిపోయాడు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. వెనక్కి వెళ్ళడానికి అనేక రకాల కర్మఫలాలు ఉన్నాయి. అవన్నీ మనం వచ్చే భాగంలో చెప్పుకుందాం. అంతవరకు ఇంత అద్వితీయమైన పోతన గారి భాగవత పద్యాలకు మూలమైన తెలుగు భాషకి ఆదరిస్తున్న మీకందరికీ నమస్కారం చేస్తూ సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్
9010222333.